యోగా చేసిన ఫలితాలు వస్తాయి. కుండలినిలో ఏం జరుగుతుందంటే శక్తి ప్రవాహం జరుగుతుంది. మూలాధారం నుండి మెదడుకు శక్తి ప్రవహిస్తుంది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కింద కూర్చుంటాం. కింద కూర్చొని 3 సెకండ్లు ఆగుతాం. 3 సెకండ్లు ఆగినప్పుడు మనం తీసుకున్న శ్వాస ప్రాణమయ శక్తిగా మారి అది మెదడును చేరుకుంటుంది. ఊర్ధ్వ పీడనం ద్వారా అది మెదడును చేరుకుంటుంది. ఇదే మనకు కుండలినిలో కూడా ఈ మార్పు కదా. శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలా. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాల. శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇట్లా ఎన్నిసార్లు చేయాలా? 4 చేయాలి. వెరీ గుడ్. కొంచెం పర్ఫెక్ట్ కాదు, అనుకున్నంత కాదు. ఇట్లా పట్టుకుంటేనే వీటి పైన ఇట్లా కొంచెం లాగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ రకంగా పట్టుకోవడం వలన ఆక్యుప్రెషర్ సరిగా జరిగి మెదడులోని న్యూరాన్స్ ఉత్తేజం ఉంది. ఇంకొకటి, ఇట్లా పట్టుకోవడం వలన కొంచెం పొట్ట మీద ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి కలగడం వలన ఏమవుతుంది? మూలాధారంలో ఉత్పన్నమైన శక్తి ఊర్ధ్వ పీడనంతో అది పైకి వెళ్ళి మెదడును చేరుకుంటుంది. అందుకే ఇట్లా పట్టుకోవడం అవసరం. పొట్ట మీద కొంత ఒత్తిడి కలుగుతుంది. డాక్టర్ జోయ్ పి జోన్స్ ఆక్యుపంచర్ భాగాలు లేదా బిందువులు శక్తి కేంద్రాలు అని, మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ శక్తి బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన ఒత్తిడి జరిగి మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయని తన అధ్యయనం ద్వారా తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా తర్వాత మెదడు కుడి ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ EEG ద్వారా తేలింది అన్నారు. నాలుకను పైకెత్తి నోటిలోని మెత్తటి పైభాగమైన అంగిటిని తాకించడం వలన మెదడులోని హైపోథాలామస్ క్రియావంతమవుతుంది. మన మెదడులో ఉండే హైపోథాలామస్ పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది. ఈ పిట్యూటరీ గ్రంథి శరీరంలోని ఇతర గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంటుంది. గుంజీలు తీసిన వెంటనే మెదడులో ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరుగుతుంది అని పలు పరిశోధనల్లో తేలింది. ఈ ఆల్ఫా తరంగాల క్రియాశీలత ఎంత ఎక్కువైతే జ్ఞాన సముపార్జన శక్తి అంతగా పెరుగుతుంది. మెదడులో ఆల్ఫా తరంగాలు అప్రమత్తతను మరియు ప్రశాంతతను. ఫస్ట్ ఎడమ చెయ్యి ఏది? అది ఫస్ట్. ఆ తర్వాత కుడి చెయ్యి. గుడ్. ఎడమ చెయ్యి ఫస్ట్. ఎడమ చెయ్యి. ఎడమ చెయ్యి ఏది? అది. తర్వాత కుడి చెయ్యి. గుడ్. నీది ఎడమ చెయ్యి ఏదమ్మా? అది ఫస్ట్. తర్వాత దానిపైన కుడి చెయ్యి. 2 up 3 up 4 up 5 up 6 up 7 up 8 up 9 up 10 up 11 up 12. బ్రెయిన్ యోగా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి? రోజు చేస్తారా? చాలా కష్టం కదా ఇది. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే కనీసం 7 to 8 మధ్యలో అయినా సరే చేయాలి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కేటాయించాలి. మీరే కాకుండా మీ కుటుంబంలో ఉన్న అందరికీ ఇది నేర్పాలి ఖచ్చితంగా. మీ తల్లిదండ్రులకు కానీ లేదా మీ అన్నదమ్ములు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా సరే నేర్పచ్చు. నేర్చుకుంటే లాభమా నష్టమా? ఎటువంటి లాభాలు ఉంటాయి చెప్పండి.